ఈ వీడియో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ AIBE 18 సెట్ ఏ కోసం రూపొందించిన తెలుగు స్టడీ సెట్ను అందిస్తుంది. ఈ సెట్ ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో వివరించబడింది. Q1 భారత రాజ్యాంగంలో పేర్కొన్న వ్యాపార, వాణిజ్య స్వేచ్ఛ అనే భావన ఏ దేశం అనుభవం నుండి తీసుకోబడింది? సరైన జవాబు బి. ఆస్ట్రేలియా. ఆర్టికల్ 301 కింద ఉన్న ఈ భావన ఆస్ట్రేలియా రాజ్యాంగంలోని సెక్షన్ 92 నుండి స్వీకరించబడింది. Q2 ప్రభుత్వ అధికారి తన ప్రజా విధులను నిర్వర్తించేలా చేయడానికి ఏ రిట్ జారీ చేస్తారు? సరైన జవాబు ఏ. మండమస్. మండమస్ అంటే మేము ఆదేశిస్తున్నాము అని అర్థం. Q3 రాజ్యాంగానికి హిందీ అనువాదాన్ని ప్రచురించే ఏర్పాటును ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసింది? సరైన జవాబు డి. 58వ సవరణ. 58th అమెండ్మెంట్ యాక్ట్ 1987 ద్వారా ఆర్టికల్ 394 చేర్చబడింది. Q4 కలరబుల్ లెజిస్లేషన్ మారువేషపు శాసనంపై ల్యాండ్మార్క్ తీర్పు ఏది? సరైన జవాబు ఏ. స్టేట్ ఆఫ్ బిహార్ వర్సెస్ కమేశ్వర్ సింగ్. ఈ కేసులో సుప్రీంకోర్టు కలరబుల్ లెజిస్లేషన్ సిద్ధాంతాన్ని వివరించింది. Q5 రీ బెరుబారీ కేసులో వచ్చిన అడ్వైజరీ ఒపీనియన్ ఆధారంగా ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆమోదించారు? సరైన జవాబు సి. కాన్స్టిట్యూషన్ 9th అమెండ్మెంట్ యాక్ట్ 1960. దీని ద్వారా బెరుబారీను పాకిస్తాన్కు బదిలీ చేశారు. Q6 కేంద్ర చట్టానికి రాష్ట్ర చట్టానికి మధ్య రెపగ్నెన్సీ వైరుధ్యం ప్రశ్నలను పరిష్కరించడానికి భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన వర్తిస్తుంది? సరైన జవాబు సి. ఆర్టికల్ 254. కాంకరెంట్ లిస్ట్లోని అంశాలపై వైరుధ్యం వస్తే కేంద్ర చట్టమే చెల్లుతుంది. Q7 యూనియన్ అధికార భాషను ఇంగ్లీష్ నుండి హిందీకి మార్చడానికి రాజ్యాంగంలో ఎంత ట్రాన్సిషన్ పీరియడ్ ఇచ్చారు? సరైన జవాబు సి. 15 సంవత్సరాలు. ఆర్టికల్ 343 ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ నుండి 15 సంవత్సరాలు ఈ పరివర్తన కాలం ఉంటుంది. Q8 ఒక క్యాడ్రేలో సింగిల్ పోస్ట్ ఒకే పోస్టుపై రిజర్వేషన్ ఉండకూడదని ఏ కేసులో తీర్పు ఇచ్చారు? సరైన జవాబు ఏ. చక్రధార్ పస్వాన్ వి. స్టేట్ ఆఫ్ బిహార్. ఈ కేసులో సింగిల్ పోస్ట్లో రిజర్వేషన్ 100% రిజర్వేషన్కు దారితీస్తుంది కాబట్టి అది చెల్లదని తీర్పు ఇచ్చారు. Q9 పనిచేసే మహిళకు ఆమె పని ప్రదేశంలో జరిగే సెక్షువల్ హెరాస్మెంట్ను రాజ్యాంగంలోని ఏ నిబంధన ఉల్లంఘనగా కూడా పరిగణించవచ్చు? సరైన జవాబు డి. ఆర్టికల్ 19(1) జి. ఈ వేధింపులు ఒక వృత్తిని, వ్యాపారాన్ని చేసుకునే హక్కును ఉల్లంఘిస్తాయి. Q10 రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(2) బికి ఆర్టికల్ 26 బికి మధ్య వైరుధ్యాన్ని పరిష్కరించడానికి ఏ డాక్ట్రిన్ వర్తింపజేశారు? సరైన జవాబు ఏ. డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్. ఈ సిద్ధాంతం రెండు నిబంధనలు పరస్పరం రద్దు కాకుండా చెల్లుబాటు అయ్యేలా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. Q11 కింది ఏ సందర్భంలో ఇండియన్ పీనల్ కోడ్ 1860 వర్తించకపోవచ్చు? సరైన జవాబు సి. 2 మాత్రమే. విదేశీయుడు నేరం చేస్తే కంప్యూటర్ ఇండియాలో లేకపోతే IPC వర్తించకపోవచ్చు. Q12 ఇండియన్ పీనల్ కోడ్ 1860 కింద ప్రస్తుతం ఎన్ని రకాల శిక్షలు ఉన్నాయి? సరైన జవాబు C5. సెక్షన్ 53 IPC ప్రకారం మరణశిక్ష, జీవిత ఖైదు, కారాగార శిక్ష, ఆస్తి జప్తు మరియు జరిమానా అనే 5 రకాల శిక్షలు ఉన్నాయి. Q13 కత్తియుద్ధం ఆడుతున్నప్పుడు A.Z.ని తీవ్రంగా గాయపరుస్తాడు. ఏ నేరం చేసినట్లు? సరైన జవాబు D.A. నేరమూ కాదు. సెక్షన్ 87 IPC ప్రకారం అంగీకారంతో మరణం లేదా తీవ్ర గాయం కలిగించాలనే ఉద్దేశం లేకుండా జరిగే చర్య నేరం కాదు. Q14 కింది ఏ సందర్భంలో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ స్వీయ రక్షణ హక్కు మరణం కలిగించే వరకు విస్తరించదు? సరైన జవాబు సి. దాడి కేవలం సింపుల్ హర్ట్ కలిగించే ఉద్దేశాన్ని చూపుతున్నప్పుడు. సెక్షన్ 100 IPC ప్రకారం తీవ్ర సందర్భాల్లో మాత్రమే మరణం కలిగించే హక్కు ఉంటుంది. Q15 ఇండియన్ పీనల్ కోడ్ 1860లోని ఏ సెక్షన్ కోసం బెనిఫిట్ అనే పదంలో పెక్యూనియరీ ధనపరమైన లాభాలు చేరవు? సరైన జవాబు ఏ. సెక్షన్ 89. ఈ సెక్షన్ ప్రకారం పిల్లలు మానసిక అస్వస్థుల సంరక్షణ కోసం చేసే చర్యలో బెనిఫిట్ అంటే
ధనపరమైన లాభం కాదు. Q16 X ఒక మహిళను చికాకు పెట్టే ఉద్దేశంతో ఆమె అంగీకారం లేకుండా ఆమె ముసుగును పైకి లాగుతాడు. ఐపీసీ ప్రకారం అతను ఏ నేరం చేశాడు? సరైన జవాబు బి. క్రిమినల్ ఫోర్స్. సెక్షన్ 350 ఐపీసీ ప్రకారం ఇది బలప్రయోగం కింద క్రిమినల్ ఫోర్స్ అవుతుంది. Q17 మైనర్ను భిక్షాటన కోసం వాడుకునే ఉద్దేశంతో ఆ మైనర్ను అంగవైకల్యం చేసే వ్యక్తికి ఐపీసీ ప్రకారం ఏ శిక్ష విధిస్తారు? సరైన జవాబు డే. జీవిత ఖైదు, జరిమానా. సెక్షన్ 363 ఏఐపీసీ ప్రకారం ఈ నేరానికి జీవిత ఖైదు మరియు జరిమానా విధిస్తారు. Q18 డబ్బు ఇవ్వకపోతే వై గురించి పరువు నష్టం కలిగించే లైబల్ ప్రచురిస్తానని ఎక్స్ బెదిరిస్తాడు. ఐపీసీ ప్రకారం ఎక్స్ చేసిన ఈ పనికి ఏ శిక్ష విధించవచ్చు? సరైన జవాబు బి. 3 సంవత్సరాల వరకు కారాగారం లేదా జరిమానా లేదా రెండు. ఇది ఎక్స్టార్షన్ నేరం. సెక్షన్ 384 ప్రకారం ఈ శిక్ష విధిస్తారు. Q19 సిఆర్పిసి 1973 ప్రకారం అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ ఏ శిక్షను విధించే అధికారం కలిగి ఉంటారు? సరైన జవాబు సి. 10 సంవత్సరాలకు మించని కారాగార శిక్ష. సెక్షన్ 28(3) సిఆర్పిసి ప్రకారం అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు శిక్ష విధించవచ్చు. Q20 నాన్ బెయిలబుల్ కాగ్నైజబుల్ నేరం చేసినందుకు ఒక ప్రైవేట్ వ్యక్తి అరెస్టు చేసిన వ్యక్తిని ఆ వ్యక్తి సిఆర్పిసిలోని ఏ నిబంధన కిందకు వస్తే పోలీసు అధికారి తిరిగి అరెస్టు చేస్తారు? సరైన జవాబు ఏ. సెక్షన్ 41. సెక్షన్ 43, 41 సిఆర్పిసి నిబంధనల ప్రకారం అరెస్టు చేసిన వ్యక్తి సెక్షన్ 41 కింద అరెస్టుకు అర్హత ఉంటే పోలీసులు తిరిగి అరెస్టు చేయవచ్చు. Q21 సిఆర్పిసి సెక్షన్ 125 కింద ఏ సందర్భంలో భార్యకు మెయింటెనెన్స్ భరణం పొందే హక్కు ఉండదు? సరైన జవాబు బి. భార్య స్వచ్ఛందంగా భర్తతో కలిసి ఉండటానికి నిరాకరించడం. సెక్షన్ 125(4) సిఆర్పిసి ప్రకారం తగిన కారణం లేకుండా భార్య నిరాకరిస్తే భరణం హక్కు ఉండదు. Q22 సిఆర్పిసి సెక్షన్ 164A కింద ఏ ప్రక్రియ గురించి చెప్పబడింది? సరైన జవాబు ఏ. రేప్ బాధితురాలి వైద్య పరీక్ష. సెక్షన్ 164A సిఆర్పిసి రేప్ బాధితురాలి వైద్య పరీక్ష గురించి ప్రత్యేకంగా వివరిస్తుంది. Q23 సిఆర్పిసి 1973 ప్రకారం దర్యాప్తు డైరీ ఆఫ్ ప్రొసీడింగ్స్ కేస్ డైరీ గురించి ఏది తప్పు? సరైన జవాబు సి. డైరీను సాక్ష్యంగా వాడవచ్చు. సెక్షన్ 172 సిఆర్పిసి ప్రకారం కేస్ డైరీని సాక్ష్యంగా వాడలేరు. Q24 సిఆర్పిసి ప్రకారం ఛార్జ్లో నేరం చేసిన విధానాన్ని మేనర్ పేర్కొనవలసిన అవసరం ఏ కేసులో లేదు? సరైన జవాబు ఏ. నిర్దిష్ట సమయం, ప్రదేశంలో ఒక వస్తువును దొంగిలించాడని ఏ పై నేరారోపణ. థెఫ్ట్ వంటి స్పష్టమైన నేరాల్లో విధానం వివరించాల్సిన అవసరం లేదు. Q25 సిఆర్పిసి ప్రకారం కింది ఏ నేరాలను సమ్మేరలీ సంక్షిప్త విచారణ ద్వారా విచారించవచ్చు? సరైన జవాబు సి. 2 సంవత్సరాలకు మించని కారాగార శిక్ష విధించదగిన నేరం. సెక్షన్ 260 సిఆర్పిసి ప్రకారం ఈ నేరాలను సమ్మేరలీ విచారించవచ్చు. Q26 సిఆర్పిసి 1973లోని ఏ సెక్షన్ హైకోర్టుకి రెఫరెన్స్ చేసే ఏర్పాటు కల్పిస్తుంది? సరైన జవాబు డి. సెక్షన్ 395. ఈ సెక్షన్ చట్టబద్ధత గురించి సందేహం వస్తే కింది కోర్టుకు కేసును హైకోర్టుకు రెఫరెన్స్ చేసే అధికారాన్ని ఇస్తుంది. Q27 సిఆర్పిసి సెక్షన్ 438 యాంటిసిపేటరీ బెయిల్ కింద కింది ఏ నేరారోపణ ఉన్న వ్యక్తికి బెయిల్ మంజూరు చేయకపోవచ్చు? సరైన జవాబు డి. I2N2 సెక్షన్ 438(4) సిఆర్పిసి ప్రకారం మైనర్లపై రేప్ నేరారోపణలున్న వారికి యాంటిసిపేటరీ బెయిల్ వర్తించదు. Q28 సిఆర్పిసి ప్రకారం అధికారం లేకుండా మంచి ఉద్దేశంతోనైనా ఒక మ్యాజిస్ట్రేట్ ఈ కింది ఏ పని చేస్తే ఆ ప్రొసీడింగ్స్ చెల్లకుండా పోతాయి? సరైన జవాబు సి. సెక్షన్ 83 కింద ఆస్తిని జప్తు చేయడం. సెక్షన్ 461 సిఆర్పిసి ప్రకారం అధికారం లేని మ్యాజిస్ట్రేట్ ఇది చేస్తే ప్రొసీడింగ్స్ చెల్లవు. Q29 సిపిసి 1908 ప్రకారం సివిల్ కోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ అధికార పరిధి నిర్ణయించడానికి ఏది ముఖ్యం? సరైన జవాబు ఏ. ప్లెయింట్
వాదపత్రంలో చేసిన అవర్మెంట్స్ ప్రకటనలు న్యాయస్థాన అధికార పరిధిని ప్లెయింట్లోని ప్రకటనల ఆధారంగా మాత్రమే నిర్ణయిస్తారు. Q30 CPC 1908 సెక్షన్ 9 కోసం కింది ఏది సివిల్ నేచర్ గల సూటుగా పరిగణించబడదు? సరైన జవాబు ఏ. స్వచ్ఛంద చెల్లింపులు లేదా కానుకల వసూలు కోసం దావా. చట్టబద్ధమైన హక్కులేని కారణంగా ఇది సివిల్ నేచర్ కాదు. Q31 CPC 1908లోని ఏ నిబంధన రిప్రజెంటేటివ్ సూట్స్లో రెస్ జుడికాటా సిద్ధాంతాన్ని వర్తింపజేస్తుంది? సరైన జవాబు బి. సెక్షన్ 11 ఎక్స్ప్లెనేషన్ VI. దీని ప్రకారం ఒక వర్గం తరఫున వేసిన దావా ఆ వర్గం మొత్తానికి వర్తిస్తుంది. Q32 కింది ఏ సందర్భంలో కోర్టు డిఫెండెంట్కి పర్సనల్ అపియరెన్స్ కోసం సమన్స్ జారీ చేయదు? సరైన జవాబు సి. పబ్లిక్ కన్వేయన్స్ ఉన్న ప్రాంతంలో డిఫెండెంట్ కోర్టు నుండి 250 మైళ్ల దూరంలో నివసిస్తే ఈ దూరం వ్యక్తిగత హాజరు పరిమితిని మించుతుంది. Q33 CPC 1908 ప్రకారం కింది ఏ సందర్భంలో ప్లెయింటిఫ్ కొత్త దావా వేయకుండా నిరోధించబడతారు? సరైన జవాబు సి. ప్లెయింటిఫ్ హాజరు కానందున దావా కొట్టివేత. ఆర్డర్ 9X రూల్ 8 ప్రకారం ఈ కారణంపై కొత్త దావా వేయడానికి బార్ వర్తిస్తుంది. Q34 CPC 1908 ప్రకారం దావా విచారణ సమయంలో ఒక పక్షానికి గరిష్టంగా ఎన్నిసార్లు అడ్జర్న్మెంట్ మంజూరు చేయవచ్చు? సరైన జవాబు బి. 3 సార్లు. ఆర్డర్ 17 రూల్ 1 CPC ప్రకారం ఈ పరిమితి ఉంది. Q35 సమన్స్ లేకుండా సాక్షిని హాజరుపరిచే ఏర్పాటును CPC 1908లో ఏ అమెండ్మెంట్ యాక్ట్ చేసింది? సరైన జవాబు బి. కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అమెండ్మెంట్ యాక్ట్ 1999. దీని ద్వారా ఆర్డర్ 16లో రూల్ 1A చేర్చారు. Q36 CPC 1908లో పేర్కొన్న కాస్ట్స్ అనే పదంలో కింది ఏది చేరదు? సరైన జవాబు సి. భోజన వసతి ఖర్చులు. సెక్షన్ 35 CPC ప్రకారం వ్యక్తిగత ఖర్చులు కాస్ట్స్లో చేరవు. Q37 సమ్మరీ ప్రొసీజర్ వర్తించే దావాలు తనపై నోటీస్ అందజేయడానికి చిరునామా దాఖలు చేస్తూ డిఫెండెంట్ అపియరెన్స్ ఇవ్వడానికి CPC 1908 ఎంత కాల వ్యవధి నిర్దేశించింది? సరైన జవాబు బి. సమన్స్ అందిన తేదీ నుండి 10 రోజులు. ఇది ఆర్డర్ 37 రూల్ 3 కింద ఉంది. Q38 CPC 1908లోని ఏ నిబంధన కింద అపెలేట్ కోర్ట్ ఒక ఇష్యూను విచారణ కోసం కింది కోర్టుకు తిరిగి పంపవచ్చు? సరైన జవాబు డి. ఆర్డర్ XLI రూల్ 25. ఈ నిబంధన అపెలేట్ కోర్టుకు ఆ అధికారం ఇస్తుంది. Q39 A,Bని కొట్టి హత్య చేశాడని ఆరోపణ. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం సేమ్ ట్రాన్సాక్షన్లో భాగంగా రెలెవెంట్ ఫ్యాక్ట్గా కిందిది ఏది పరిగణించబడదు? సరైన జవాబు డి. కొట్టడానికి ఒక రోజు ముందు ఏ లేదా బి చెప్పినదంతా. ఇది సెక్షన్ 6 ప్రకారం సేమ్ ట్రాన్సాక్షన్లో భాగం కాదు. Q40 పోలీసు అధికారికి చేసిన కన్ఫెషన్ను అతనిపై రుజువు చేయకూడదని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లోని ఏ నిబంధన చెబుతుంది? సరైన జవాబు బి. సెక్షన్ 25. ఇది బలవంతపు ఒప్పుకోళ్లను నివారించడానికి ఉద్దేశించబడింది. Q41 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లోని ఏ నిబంధన కింద డయింగ్ డెక్లరేషన్ను సాక్ష్యంగా అంగీకరించవచ్చు? సరైన జవాబు సి. సెక్షన్ 32. సెక్షన్ 32(1) మరణ వాంగ్మూలాలను రెలెవెంట్గా పరిగణిస్తుంది. Q42 పత్రాల విషయ సూచిక రుజువుకు సంబంధించి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారం కిందిది ఏది సరైనది? సరైన జవాబు డి. పత్రాల విషయాన్ని ప్రైమరీ లేదా సెకండరీ ఎవిడెన్స్ ఏదైనా ఒకదాని ద్వారా రుజువు చేయవచ్చు. దీని గురించి సెక్షన్ 61 వివరిస్తుంది. Q43 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారం కింది ఏ ప్రకటన సరైనది? సరైన జవాబు బి. క్రాస్ ఎగ్జామినేషన్లో లీడింగ్ క్వశ్చన్స్ అడగవచ్చు. సెక్షన్ 143 దీనిని అనుమతిస్తుంది. Q44 ఈ ప్రశ్న ముద్రించబడలేదు కాబట్టి ఇది లోపభూయిష్టమైనది. అధికారిక ఆన్సర్ కీ ప్రకారం జవాబు ఏ. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారం కింది ప్రకటనల్లో ఏది తప్పు? అడ్మిషన్లో ఒప్పుకున్న విషయాలకు సంబంధించిన నిర్ణాయక సాక్ష్యం కావు. అవి కేవలం రుజువుగా పనిచేస్తాయి. కాబట్టి ఆప్షన్ బి తప్పు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్
1872లోని ఏ సెక్షన్ హియర్సే రూల్కు మినహాయింపు? సెక్షన్ 32(1) డైయింగ్ డెక్లరేషన్ను అనుమతిస్తుంది. ఇది క్రాస్ ఎగ్జామినేషన్ లేకుండానే సాక్ష్యంగా పరిగణించబడుతుంది. అందుకే ఇది హియర్సే రూల్కు మినహాయింపు. ఆప్షన్ ఏ సరైనది. సిపిసి 1908 కింద ఏడీఆర్ పద్ధతుల్లో గుర్తించబడనిది ఏది? సెక్షన్ 89లో ఆర్బిట్రేషన్, కన్సిలియేషన్, జ్యుడీషియల్ సెటిల్మెంట్, మీడియేషన్ ఉన్నాయి. నెగోషియేషన్ అందులో లేదు. కాబట్టి ఆప్షన్ డి సరైనది. లోక్ అదాలత్ గురించి కింది ప్రకటనల్లో ఏది తప్పు? లోక్ అదాలత్ కేవలం రాజీ పడదగిన సివిల్, క్రిమినల్ కేసులను మాత్రమే చూడగలదు. అన్ని సివిల్, క్రిమినల్ వ్యవహారాలను చూడలేదు. కాబట్టి ఆప్షన్ బి తప్పు. ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996 ప్రకారం ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ గురించి ఏది తప్పు? సెక్షన్ 7 ప్రకారం ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ తప్పనిసరిగా రాతపూర్వకంగా ఉండాలి. మౌఖిక అగ్రిమెంట్ చెల్లదు. కాబట్టి ఆప్షన్ ఏ తప్పు. ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996 ప్రకారం ఏ సందర్భంలో ఆర్బిట్రేటర్ను ఛాలెంజ్ చేయలేరు? పక్షాలు అంగీకరించిన అర్హతలు అతను కలిగి ఉంటే అతనిని ఛాలెంజ్ చేయలేరు. ఆప్షన్ సి సరైనది. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం హాఫ్ బ్లడ్ ద్వారా సంబంధం కలిగి ఉన్నారని ఎప్పుడు అనవచ్చు? ఒకే కామన్ యాన్సెస్టర్ నుండి వేర్వేరు భార్యల ద్వారా జన్మించినప్పుడు. ఆప్షన్ బి సరైనది. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం హిందూ వివాహానికి చెల్లుబాటు షరతుగా సాధారణంగా పరిగణించబడనిది ఏది? ఎపిలెప్సీతో బాధపడకూడదు అనే షరతును 1999లో తొలగించారు. ఆప్షన్ డి సరైనది. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లోని సెక్షన్ 13(1) దేనిని కల్పిస్తుంది? ఇది జ్యుడిషియల్ సెపరేషన్ మరియు డివోర్స్ రెండింటికీ గ్రౌండ్స్ను అందిస్తుంది. ఆప్షన్ బి సరైనది. ముస్లిం లాలో బాతిల్ మ్యారేజ్ అంటే అర్థం ఏమిటి? బాతిల్ అంటే వాయిడ్ లేదా శూన్య వివాహం. ఇది చట్టప్రకారం పూర్తిగా చెల్లనిది. ఆప్షన్ బి సరైనది. భార్యకు అప్పగించిన అధికారం కింద ఆమె రద్దు చేయగల వివాహ ఒప్పందాన్ని ముస్లిం లాలో ఏమంటారు? దీన్ని తలాక్ ఈ తఫ్వీజ్ అంటారు. ఇది డెలిగేటెడ్ డివోర్స్. ఆప్షన్ సి సరైనది. ఒక హిందూ అబ్బాయి, ఒక హిందూ అమ్మాయి ఏ చట్టాల కింద వివాహం చేసుకోవచ్చు? వారు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 మరియు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 రెండింటి కింద కూడా వివాహం చేసుకోవచ్చు. ఆప్షన్ సి సరైనది. ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కోపాసనరీ ప్రాపర్టీలో హక్కులు ఆడపిల్లకు కూడా కల్పించబడ్డాయి? హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005. దీని ద్వారా సెక్షన్ 6 సవరించబడింది. ఆప్షన్ సి సరైనది. చెల్లుబాటు దత్తత కోసం అడాప్టివ్ తండ్రికి, దత్తత తీసుకున్న కూతురికి మధ్య వయసు తేడా ఎంత ఉండాలి? సెక్షన్ 11 హామా 1956 ప్రకారం కనీసం 21 సంవత్సరాల వయసు తేడా ఉండాలి. ఆప్షన్ సి సరైనది. భారతదేశంలో పిఐఎల్ తొలి రిపోర్టెడ్ కేసుగా కిందిది ఏది పరిగణించవచ్చు? హుసనారా ఖతూన్ వి స్టేట్ ఆఫ్ బీహార్ 1979. ఇది అండర్ ట్రయల్ ఖైదీల హక్కుల కేసు. ఆప్షన్ బి సరైనది. భారతదేశంలో పిఐఎల్ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? జస్టిస్ పిఎన్ భగవతిని పిఐఎల్ పితామహుడిగా పరిగణిస్తారు. ఎందుకంటే లోకస్టాండీ నిబంధనలను సడలించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆప్షన్ సి సరైనది. కిందివారిలో ఎవరిపై పిఐఎల్ దాఖలు చేయలేరు? పిఐఎల్ను సాధారణంగా రాష్ట్ర, ప్రభుత్వ సంస్థలపై దాఖలు చేస్తారు. కేవలం ఒక ప్రైవేట్ పార్టీపై పిఐఎల్ దాఖలు చేయలేరు. ఆప్షన్ సి సరైనది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కింది ఏ అంశంపై పిఐఎల్ను కోర్టు విచారణకు స్వీకరించదు? ముందస్తు విడుదల కోసం జైలు నుండి వ్యక్తిగత పిటిషన్లు పిఐఎల్గా స్వీకరించరు. ఇది వ్యక్తిగత పరిష్కారం కోరే అంశం. ఆప్షన్ బి సరైనది. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అడ్మినిస్ట్రేటివ్ విధులకు కూడా వర్తిస్తాయని ఏ ల్యాండ్మార్క్ కేసులో తీర్పు ఇచ్చారు? ఏకే క్రైపక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ తీర్పు ఇచ్చారు. ఆప్షన్ ఏ సరైనది. ఎస్పీ సంపత్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును సుప్రీంకోర్టు ఏ తీర్పులో సమగ్రంగా పునఃపరిశీలించింది? ఎల్ చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1997 తీర్పులో పునఃపరిశీలించింది. ఆప్షన్ బి సరైనది. అడ్మినిస్ట్రేటివ్ లాను ద లా రిలేటింగ్ టు ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంటల్ పవర్ అని ఎవరు నిర్వచించారు? హెచ్డబ్ల్యూఆర్ వేడ్ నిర్వచించారు. ఆప్షన్ బి సరైనది. అడ్వకేట్స్ యాక్ట్ 1961 కింద
కోర్టుల్లో అక్రమంగా ప్రాక్టీస్ చేసే వ్యక్తులకు ఏ శిక్ష నిర్దేశించబడింది? సెక్షన్ 45 ప్రకారం 6 నెలల వరకు కారాగార శిక్ష విధిస్తారు. ఆప్షన్ బి సరైనది. అడ్వకేట్స్ పాటించాల్సిన ప్రొఫెషనల్ కండక్ట్ ప్రమాణాలను నిర్దేశించే అధికారాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అడ్వకేట్స్ యాక్ట్ 1961లోని ఏ నిబంధన ఇస్తుంది? సెక్షన్ 49 ఈ అధికారాన్ని ఇస్తుంది. ఆప్షన్ డి సరైనది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం కిందిది ఏది తప్పు? తనకు ధనపరమైన ఆసక్తి ఉన్న ఏ వ్యవహారంలోనైనా అడ్వకేట్ వాదించవచ్చు అనే ప్రకటన తప్పు. ఆప్షన్ ఏ సరైనది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిసిప్లినరీ కమిటీ ఆదేశంపై ఏ అథారిటీ అపెలేట్ అథారిటీగా వ్యవహరిస్తుంది? సెక్షన్ 38 అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అపెలేట్ అథారిటీ. ఆప్షన్ డి సరైనది. కింది ఏ సందర్భంలో వన్ పర్సన్ కంపెనీ తప్పనిసరిగా ప్రైవేట్ లేదా పబ్లిక్ కంపెనీగా మారాల్సి ఉంటుంది? ఓపీసీ పేడప్ షేర్ క్యాపిటల్ 50 లక్షల రూపాయలు దాటితే కంపెనీ మారాలి. ఆప్షన్ బి సరైనది. కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం పబ్లిక్ కంపెనీకి కనిష్టంగా ఎంతమంది డైరెక్టర్స్ అవసరం? పబ్లిక్ కంపెనీకి కనిష్టంగా 3 డైరెక్టర్స్ అవసరం. ఆప్షన్ బి సరైనది. ప్రికాషనరీ ప్రిన్సిపల్ను సుప్రీం కోర్ట్ ఏ కేసులో వివరంగా వివరించింది? వెల్లోర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వివరించింది. ఆప్షన్ ఏ సరైనది. ఎన్వైరన్మెంటల్ లాలో పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్పై ల్యాండ్మార్క్ కేసు కిందిది ఏది? ఎంసీ మెహతా వర్సెస్ కమాల్ నాథ్ కేసు పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్పై ల్యాండ్మార్క్ కేసు. ఆప్షన్ డి సరైనది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 66ఏను సుప్రీంకోర్ట్ ఏ కేసులో కొట్టివేసింది? శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కొట్టివేసింది. ఆప్షన్ ఏ సరైనది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం ఒక ఎలక్ట్రానిక్ రికార్డును పంపడానికి అధికారం లేని వ్యక్తి పంపితే అది ఒరిజినేటర్కి ఆపాదించబడదు. ఆప్షన్ డి సరైనది. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం ఒక మహిళకు ప్రసవానికి ముందు లేదా తరువాత గరిష్టంగా 26 వారాల మెటర్నిటీ బెనిఫిట్కు అర్హత ఉంటుంది. ఆప్షన్ డి సరైనది. మటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961లోని సెక్షన్ 9A ప్రకారం ట్యూబెక్టమీ ఆపరేషన్ కోసం మహిళకు 2 వారాల పాటు జీతంతో కూడిన సెలవుకు అర్హత ఉంటుంది. ఆప్షన్ ఏ సరైనది. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948లోని సెక్షన్ 46 ప్రకారం 250 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేసే ప్రతి ఫ్యాక్టరీలో క్యాంటీన్ ఉండటం తప్పనిసరి. ఆప్షన్ డి సరైనది. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947లోని సెక్షన్ 2S ప్రకారం నెలకు 10,000 రూపీస్ కంటే ఎక్కువ జీతం తీసుకునే సూపర్వైజర్ వర్క్మ్యాన్ నిర్వచనంలో చేరరు. ఆప్షన్ డి సరైనది. టార్ట్ను టార్షియస్ లయబిలిటీ అరైజెస్ ఫ్రమ్ ద బ్రీచ్ ఆఫ్ డ్యూటీ ప్రైమరీలీ ఫిక్స్డ్ బై లా అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ అని నిర్వచించినవారు విన్ఫీల్డ్. ఆప్షన్ డి సరైనది. గ్లాస్టర్ గ్రామర్ స్కూల్ కేసు డామ్నమ్ సైన్ ఇంజూరియా అనే ముఖ్యమైన మ్యాక్సిమకు సంబంధించినది. దీని అర్థం చట్టబద్ధ హక్కు ఉల్లంఘన లేకుండా నష్టం జరగడం. ఆప్షన్ ఏ సరైనది. మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988లోని సెక్షన్ 140 నో ఫాల్ట్ లయబిలిటీ సిద్ధాంతానికి సంబంధించినది. ఇది తప్పు రుజువు లేకుండానే నష్టపరిహారం చెల్లించడాన్ని తెలుపుతుంది. ఆప్షన్ ఏ సరైనది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లోని సెక్షన్ 2(9) ప్రకారం మొత్తం 6 కన్స్యూమర్ రైట్స్ గుర్తించబడ్డాయి. ఆప్షన్ సి సరైనది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ కన్స్యూమర్స్ రైట్స్ ప్రోత్సాహం, రక్షణపై సలహా ఇచ్చే అధికారం కలిగి ఉంది. ఆప్షన్ బి సరైనది. చట్ట అధికారం లేకుండా ఏ పన్ను విధించరాదు, వసూలు చేయరాదని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 265 చెబుతుంది. ఆప్షన్ డి సరైనది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఒక కొత్త వ్యాపారం, వృత్తికి ప్రీవియస్ ఇయర్ ప్రారంభ తేదీ నుండి అదే ఆర్థిక సంవత్సర మార్చి 31 వరకు ఉంటుంది. ది 31st of March 2020న ప్రారంభిస్తే అదే రోజు మొదటి ప్రీవియస్ ఇయర్ అవుతుంది. ఆప్షన్ బి సరైనది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఒక వ్యక్తి ప్రీవియస్ ఇయర్లో 182 రోజులు లేదా అంతకంటే ఎక్కువ భారతదేశంలో ఉంటే అతన్ని రెసిడెంట్గా పరిగణిస్తారు. ఆప్షన్ బి సరైనది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 224 ఇన్కమ్ నిర్వచనం ఇస్తుంది. ఆప్షన్ బి సరైనది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారం చెప్పాల్సిన బాధ్యత లేనప్పుడు
కేవలం మౌనంగా ఉండటం ఫ్రాడ్ కాదు. ఆప్షన్ సి సరైనది. Q90. A misrepresented the factory's indigo production to B, who bought it. Which statement is correct? The contract is voidable at the option of B, as per Section 19 of the Contract Act, regarding fraud or misrepresentation. Q91 asks, which injunction can only be granted by a decree based on the merits of the suit after trial? The correct answer is perpetual injunction. Section 37 of the Specific Relief Act states that perpetual injunction is granted after trial by decree. Q92 asks under which section of the Indian Contract Act 1872 is a clause in a bond stipulating compound interest upon default of simple interest, not a penalty? The answer is Section 74. Q93 under Section 63A of the Transfer of Property Act 1882, what is the default rate of interest payable on improvements by a mortgagee when no rate is specified? The default interest rate is 9% per annum. Q94 asks for the time limit given under Section 17 of the Transfer of Property Act 1882. The maximum period for accumulation of income is 18 years from the date of transfer. Q95. Which of the following is not a negotiable instrument as per the Negotiable Instruments Act 1881? Hundi is not specifically mentioned in the Act as a negotiable instrument, being a customary instrument. Q96. According to the Negotiable Instruments Act 1881, if the interest rate is not specified on a negotiable instrument, what rate of interest is charged? The default rate is 18% per annum, as per Section 80 of the NI Act. Q97 asks, under the Right to Fair Compensation Act 2013, if an award is not made within what period from the date of declaration will the entire land acquisition proceedings lapse? The period is 12 months, according to Section 25 LARR Act 2013. Q98. According to the LARR Act 2013, what is the minimum percentage of prior consent required from affected families for land acquisition for private companies? The minimum required consent is 80%. Q99. What type of intellectual property can an IPL team use to show that the apparel line sold by a company they set up for their own clothing line is their own product? They can use trademarks, which identify the source of goods. Q100. What is the general term for which patents are valid? According to the Patents Act, 1970, Section 53, the term of a patent is 20 years from the date of filing.